అది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇట్లా నేను యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నేను ఇప్పుడు వీటిని అప్డేట్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఇక్కడ నేను ఇది కూడా యాడ్ చేస్తా. ఆఫ్టర్ అప్డేటింగ్ డిక్ట్ అండ్ నేను దీన్ని ప్రింట్ చేస్తా. అండ్ ఇక్కడ ప్రింట్ చేసుకున్నట్టయితే నేమ్ అనేది నవ్య అవుతుంది, ఈమెయిల్ అనేది navya@gmail.com అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు అయింది. అండ్ నేను డిలీట్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి. డిలీట్కి మనం ఇక్కడ ఏం చేయట్లేదు, జస్ట్ డిలీట్ అనే కీవర్డ్ యాడ్ చేసి యూజర్ డిక్ట్లో ఉన్న ఈమెయిల్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అండ్ ఇక్కడ నేను ఇది కూడా యాడ్ చేసేస్తా. 1 minute. ఓకే, ఏ ఇచ్చింది అండ్ నేను దీన్ని రన్ చేస్తా. దీన్ని రన్ చేస్తే ఈమెయిల్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, సింపుల్, చాలా సింపుల్. అర్థమైంది అనుకుంటున్నా. యాక్సెస్ క్రియేట్ చేయడం ఎట్లా, యాడ్ చేయడం ఎట్లా, యాక్సెస్ చేయడం ఎట్లా, అప్డేట్ చేయడం ఎట్లా, రిమూవ్ చేయడం ఎలా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, జస్ట్ ఇప్పుడు వచ్చింది. ఫర్ సపోజ్ నేను రిపీటెడ్ ఇవి యాడ్ చేశా, రిపీటెడ్ కీస్ యాడ్ చేశా. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉండదు చూడండి ఒకసారి. ఓకే, సింపుల్గా ఫర్ సపోజ్ నేను ఇక్కడ రిపీటెడ్ కీస్ యాడ్ చేస్తున్నా. ఓకే, రిపీటెడ్ కీ ఏంటి? ఫర్ సపోజ్ డిక్ట్ యూజర్ డిక్ట్ ఈక్వల్ టు నేమ్. ఓకే, ఉప్పు బాగానే ఉంది. నేను మళ్ళీ నేమ్ నవ్య అంట. ఓకే, ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది చూడండి, గెస్ చేయండి. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది? చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఏం చేస్తున్నా చూడండి, నేను కీస్ని రిపీట్ చేస్తున్నా, సేమ్ కీని 2 దగ్గరలో వాడుతున్నా, నేమ్ అండ్ నేమ్ 2 దగ్గరలో సేమ్ కీ వాడుతున్నా. అప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే నవ్య అని ప్రింట్ అవుతుంది. కానీ ఎందుకు నవ్య అని ఎందుకు ప్రింట్ అవుతుంది? ఎందుకంటే డిక్షనరీలో ఏవైతే కీస్ ఉంటాయో మీరు ఒక్కసారే వాడచ్చు, వాటిని మీరు డూప్లికేట్ చేయలేరన్నమాట. ఓకే, నేమ్ అనేది 1 టైమే, మీరు దాంట్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి యాడ్ చేయలేరు. సో పైనుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది అనమాట పైథాన్. అండ్ లాస్ట్లో మీరు ఎక్కడైతే దీన్ని ఇనిషియలైజ్ చేశారో, నేమ్ అనే దాన్ని 2 దగ్గర ఇనిషియలైజ్ చేశారు మీరు, 2 ప్లేసెస్ దగ్గర, ఫస్ట్ ప్లేస్ దగ్గర, సెకండ్ ప్లేస్ దగ్గర. సో మీరు లాస్ట్లో ఎక్కడైతే దీన్ని ఇనిషియలైజ్ చేశారో ఆ వాల్యూనే నేమ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు మీకు యూజర్ డిక్ట్లో ఉన్న నేమ్ని కనుక ప్రింట్ చేస్తే మీకు నవ్య అని ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం దీన్ని. సింపుల్, చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు డమ్మీ డిక్ట్ అని ఇస్తా. ఒకటి డమ్మీ డిక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే నేమ్ ఈక్వల్ టు ఉప్పు కామా నేమ్ నవ్య. ఓకే, మొత్తం ఓవర్ రైడ్ చేసేస్తుంది అసలు, ఇది ఒకసారి ఆపేయాలి నేను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, ప్రింట్. ఓకే, ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తా చూడండి. ఇక్కడ నేను ప్రింట్ చేసేసరికి ఇక్కడ నవ్య అని ప్రింట్ అవుతుంది, చూసారుగా, నేమ్ అనేది నవ్య అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ డమ్మీ డిక్ట్లో ఏమవుతుందంటే డూప్లికేట్ వాల్యూస్ అనేవి స్టోర్ అవ్వట్లేదు, ఒక్కసారి వాల్యూ ఒక్కసారి స్టోర్ అవుతుంది. కాబట్టి నేమ్ అనేది ఒకసారి స్టోర్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ నేమ్ అనేది స్టోర్ అవ్వదు, పైనుంచి చెక్ చేసుకుంటూ వస్తూ మీరు లాస్ట్లో ఎక్కడైతే మళ్ళీ నేమ్ అని ఇచ్చారో ఆ నేమ్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సింపుల్, చాలా చాలా సింపుల్. ఫర్ సపోజ్ ఓకే కీస్ 2 టైమ్స్ ఇస్తే ఎట్లా అవుతుంది, నేను 2 కీస్ ఇస్తే లాస్ట్కి ఒకటే స్టోర్ అవుతుంది. ఓకే, నేను 2 సిమిలర్ వాల్యూస్ ఇస్తా, 2 సిమిలర్ వాల్యూస్ ఇస్తా. ఇప్పుడు చూడండి ఒకసారి, నేనేమన్నా డమ్మీ డిక్ట్ ఈజ్ ఈక్వల్ టు, నేనేం చేస్తా చూడండి, నేమ్ 1 ఉప్పు అని ఇస్తా, నేమ్ 2 ఉప్పు అని ఇస్తా.
అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సేమ్కి సేమ్ వాల్యూని 2 టైమ్స్ వాడుతున్నాం, కానీ కీస్ అనేవి వేరే వేరేగా సెట్ చేస్తున్నాను నేను. ఇదేమవుతుంది, నేమ్ 1 అనేది దీనికి పాయింట్ చేస్తుంది, నేమ్ 2 అనేది దీనికి పాయింట్ చేస్తుంది. ఓకే, కాబట్టి ఈ రెండు ప్రింట్ అవుద్ది. ఫస్ట్ దాంట్లో ఏం చేస్తున్నారు, ఒకే నేమ్ని రెండు వాల్యూస్ పాయింట్ చేస్తున్నారు. ఓకే, కాబట్టి అక్కడ ఒక నేమ్ అనేది ప్రింట్ అవుతుంది, కానీ ఇక్కడ 2 డిఫరెంట్ నేమ్ 1 నేమ్ 2 అనేవి సేమ్ దాన్ని పాయింట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ నేమ్ 1 అనే డబ్బా క్రియేట్ అవుతుంది, ఇందులో ఉప్పు అనేది స్టోర్ చేస్తున్నాను నేను. ఇది నేమ్ 1 అవుతుంది సింపుల్గా చూడండి. అండ్ నేమ్ 2 అనే దాన్ని స్టోర్ చేస్తున్నా, ఇది నేమ్ 2 అవుతుంది. ఓకే, ఇలా అయినా అవ్వచ్చు, లేదా ఇది క్యాన్సిల్ చేసి ఇది దీనికి పాయింట్ చేస్తుంది, ఇది దీనికి పాయింట్ చేస్తుంది. ఓకే, కానీ ఇందాకటి కేసులో చూసుకుంటే మీకు ఎట్లా ఉండదు. ఇందాకటి కేసు ఏంటి, నేమ్ అనే డబ్బాలోనే ఫస్ట్ ఏం స్టోర్ చేస్తున్నారు, ఉప్పు అని స్టోర్ చేస్తున్నారు. ఆ తర్వాత నేమ్ అనే డబ్బాలో ఏమవుతుంది, నవ్య వస్తుంది. ఈ ఉప్పు అనేది ఓవర్ రైడ్ అయిపోయి నవ్య అనేది యాడ్ అయిపోతుంది. అర్థమైంది మీకు రెండింటికి డిఫరెన్స్, దీనికి దీనికి ఇది డిఫరెన్స్, అంతే, సింపుల్, చాలా చాలా సింపుల్. ఓకే, దీన్ని కూడా ఒకసారి మనం చేసి చూసేద్దాం. అండ్ ఇక్కడ నుంచి నేను దీన్ని కాపీ చేస్తా అండ్ కింద పేస్ట్, అండ్ ఇక్కడ నేను నేమ్ 1 నేమ్ 2 అని ఇస్తా, నేను దీన్ని మారుస్తా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా చూడండి. ఇక్కడ చూడండి, నేమ్ 1 నేమ్ 2 అనేవి బంగారంలా ప్రింట్ అయిపోయాయి. ఇంతే, సింపుల్, చాలా సింపుల్. ఓకే ఓకే, ఈ నెస్టెడ్ డిక్షనరీ అనేది మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సింపుల్. ఓకేలే, నేను దీన్ని కమెంట్ అవుట్ చేసి ఇంకో వీడియో చేసి దాన్ని వేరే వీడియో కింద పెడతా, సరిపోయింది. చిన్నగా ఉంటే మీకు చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, డన్.